జరుగుతుంది. ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్ లో కూడా చూసామంటే ఇప్పుడు మనకి మాక్సిమం ఎన్హెచ్ ఉంది, ఆల్మోస్ట్ మనకి 34. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిటిసి సీతారామరెడ్డి గారు, డిటిసి సీతారామరెడ్డి, శ్రీ సత్యనారాయణ ప్రసాద్ గారు, వారిని వచ్చినాము. ఓకే, సూపరింటెండెంట్ గారిని ఒకసారి డాక్టర్ శ్రీ గల్లా మాధవి, వారిని కూడా నాగలక్ష్మి ఐఏఎస్ కలెక్టర్ గారిని వేదిక అందించాలని కోరుతున్నాము. అలాగే కాస్మెటిక్ సైన్స్ అంటే మన జాగ్రత్త కోసం అమ్మా, ఇది ట్రాఫిక్ రిలేటెడ్ సమస్య. నేను తప్పనిసరిగా దాని గురించి వేరే టైంలో మాట్లాడతాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా అలాంటి ఇన్నోవేటివ్ అన్నీ చేయాలి. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పనులన్నింటినీ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేనే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఒకటి, అసలు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే ఫైన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకటి. రెండోది, ఫైన్ అనేది ఒక పార్టీ. భయంతో ఎప్పుడు కూడా పబ్లిక్లో చేంజ్ అనేది కొంతవరకు వస్తుంది కానీ ఎక్కువ రాదు. అల్టిమేట్గా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవి పెడుతున్నారు అనేది, మన ఓన్ లైఫ్ గురించి పెడుతున్నారు అనే దాని మీద అర్థం చేసుకుంటే మార్పు వస్తుంది తప్పించి భయంతో కొంతే వస్తుంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు ఒకసారి లేపండి.
ఓకేనా, రెడీయా? ఈరోజు ట్రాఫిక్ సేఫ్టీ మీద రవాణా శాఖ అధికారులందరూ కూడా గుంటూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. మెయిన్గా చెప్పాలనేది అంటే పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతా ఉంది. వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి. హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు. హెల్మెట్లు టైట్గా పెట్టుకోవటం వల్ల లేకపోతే క్లీన్ చేసుకోకపోవటం వల్ల దానికి వెంటిలేషన్ లేకపోవటం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం 10-15 నిమిషాలు ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు. రైట్ ఫిట్టింగ్ తీసుకోండి, వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి. అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి. రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు. కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. అదేవిధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి. మూడోది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికి, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేనొక్కడే అని వెళ్లకుండా ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ తగ్గుతాయి. వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం చేయాలి? అభివృద్ధి అమ్మా, తెలివి దిమాకున్నోళ్ళు ఎవరు కార్పొరేటర్లు డబ్బులు పెట్టి కొనరు. ఓకే, ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైకు దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూస్తారుగా మీరే అన్ని. అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం. అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం. ఓకే. ముందుగా రోడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి. కార్పొరేషన్కి సంబంధించిన వివరాలు మళ్ళీ ప్రత్యేకించి మాట్లాడుకుందాం. ఏదేమైనా సుపరిపాలన కోసం మా పార్టీలు, మా కూటమి నేతలు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. అందులో భాగంగా కొన్ని చర్యలు ఉంటాయి. అయితే వాటన్నిటికీ ఇది సందర్భం కాదు కాబట్టి మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి. ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, ఇతర ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు, చైర్పర్సన్స్ అందరి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ గురించి ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువత ఈరోజు ఎలాగా అన్అవేర్నెస్తో, ఇర్రెస్పాన్సిబిలిటీతో రోడ్ల మీదకు వచ్చి వ్యవహరిస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు అన్న దాని మీద వారికి కాస్త అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో దాని ప్రాధాన్యత ఏంటో వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హెల్మెట్ ధరించడం కంటే కూడా ముందుగా ఏర్పాటు చేసిన రూల్స్ని, రోడ్డు యొక్క ప్రామాణికాలని మనం ఆలోచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత దాని మీద అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రూల్స్ ముందుగా పాటిస్తే ఇంక ఏ ఒక్క అదర్ థింగ్స్ని మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ముందుగా ఎక్కడ మనం ఆగాలి, లెఫ్ట్ ఎక్కడ తీసుకోవాలి, సిగ్నల్స్ ప్రాపర్గా వేయాలా లేదా, ఉన్న వైడ్ రోడ్స్ని ఎలాగ వాడాలి, స్పీడ్ లేకుండా ఎలా వెళ్ళాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా, ట్రిపుల్ రైడింగ్ లేకుండా మనం ఈ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు మీద మనం కనుక ప్రయాణం సాగిస్తే హెల్మెట్లతో కానివ్వండి, లేదంటే చలాన్ల రూపంలో కానివ్వండి, ఎలాంటి అవసరాలు లేకుండా మనము జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక మంచి ఈ మెసేజ్ ఇస్తూ ఈరోజు ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకేం సంబంధం అది? అవును, అదే చెప్తున్నా. కార్పొరేషన్ ఎన్నికలు
స్థానిక కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేయర్ సీటు మీద కన్నేసిన మీరు కార్పొరేటర్ల ఇళ్ళకి బేరసారాలకు దిగి అక్రమంగా అవినీతిగా చేసిన వాళ్ళందరూ కూడా కాపాడుకుంటున్నారని వైసీపీ వాళ్ళు మేము ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు అటువంటి పనులు చేస్తున్నారు. కార్పొరేటర్లు నిన్న వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకున్నారండి. ఆ ప్రెస్ మీట్కి 30 మంది కార్పొరేటర్లు వచ్చారంట. 30 మంది కార్పొరేటర్లు వాళ్ళతో ఉంటే 23 మంది జనసేన టీడీపీ కూటమికి ఉన్నారు. 30 మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లను లోపరుచుకుంటున్నారు, కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే నమ్మట్లేదు. వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు. వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి కార్పొరేటర్లు బాధపడతా ఉన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి సూచనల మేరకి గుంటూరు నగరంలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి జనవరి 1, 2025 నుంచి ఎంవీ యాక్ట్, కొత్త ఎంవీ యాక్ట్ ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది. ఎస్పీ గారి సూచనల మేరకి మన డిస్టిక్లో అప్ టు ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా పాత చలానాలు మాత్రమే విధించండి, పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వలన మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయటం జరుగుతూ ఉంది. దయచేసి మార్చి 1వ తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లయితే ప్రస్తుతం ఉన్న 135 రూపాయలు 1035 రూపాయలుగా పెంచడం జరిగింది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఉన్నటువంటి 535 రూపాయలు అమౌంట్ 5035 రూపాయలుగా పెంచడం జరిగింది. మైనర్ కనుక డ్రైవ్ చేసినట్టయితే అది 25,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకి సహకరించవలసిందిగా కోరుతున్నాం.